నా పేరు మల్లి సీనయ్య. నేను కూలి పని చేసుకునేవాడిని. నేను పాలిసెల్లపాడు, వెంకటాచలం మండలం పాలిసెల్లపాడులో ఎస్ఎస్ఆర్ లేఅవుట్లో కొన్ని ప్లాట్లు కొన్నాను. ఆ ప్లాట్లు ఆపరేటరు శ్రీ నమ్మూరి శ్రీనివాసరావు. అతను కేసీ రెసిడెన్సీ అని కశ్మూరి రెసిడెన్సీ అని ఒకటి ఏర్పాటు చేసి మా అందరికి ప్లాట్లు అమ్మాడు. అమ్మిన తర్వాత ఆ ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యి రిజిస్టర్ పత్రాలు డాక్యుమెంట్స్ అన్నీ మా చేతికి వచ్చాయి. వచ్చిన తర్వాత ఆ ప్లాట్ల మీద నేను ప్రైవేట్ బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నాను. తర్వాత కొద్ది రోజులు 3 సంవత్సరాలు అయిన తర్వాత ఆ లోన్ తీరిన బట్ట మళ్ళీ మరుసటి లోన్ తీసుకునేదానికి నేను పోయినప్పుడు ఆ ఊరి గ్రామస్తులు మొత్తం చదును చేసి వాళ్ళు పొలంగా పెట్టుకుంటున్నారు. ఏందని మేము అడిగితే ఆయన మాకు డబ్బు కట్టలేదు శ్రీనివాసరావు, మేము ఇట్టే చేస్తాం, ఏం చేసుకుంటారో చూసుకోపోండి అంటున్నాడు. మేము ఎక్కువ తక్కువ మాట్లాడితే మెడకాయ మీద తలకాయ తీసేస్తామని పొట్లూరి రమణయ్య అని అతను మమ్మల్ని హెచ్చరించాడు. మేము దీనికోసం కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారు మాత్రం పోయి సిఏ గారికి తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి మెసేజ్ పంపించాడు. కానీ మేము సిఏ గారికి పోయినా కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా కూడా ఒక్కరు కూడా మా గురించి పట్టించుకోవడం లేదు. మా బాధ, మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం రూపాయి కూడబెట్టుకొని ఈ ప్లాట్లు కొనుక్కున్నాం. ఈ నంబూరి శ్రీనివాసరావు అనేవాడు చాలా ఫ్రాడ్ చేశాడంట. కందలపాడులో ఒక ఇలాగనే ప్లాట్లు ఏర్పాటు చేసి కందలపాడులో కూడా ఇట్టనే ఫ్రాడ్ చేశాడు. తర్వాత దగదర్తిలో కూడా ఇలాగనే ఫ్రాడ్ చేశాడు. ఇప్పుడు హైదరాబాద్లో పోయి ఆయన ప్లాట్లు బిజినెస్ చేసుకుంటున్నాడు. ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేసి ఏదో సాకులు చెప్తున్నాడు. ఎప్పుడు ఫోన్ చేసి అడిగినా ఇదిగో అదిగో మేము వస్తున్నాను, నెలాఖరికి వస్తాను, ఇదిగో మార్చికి వస్తాను, లేకపోతే ఎల్లుండికి వస్తాను అని ఇదే మాటలు చెప్తున్నాడు. కానీ మాకు వచ్చి పరిష్కారం అతను చేయడం లేదు, ప్రభుత్వ అధికారులు కింద స్థాయి అధికారులు చేయడం లేదు. మీరు ఏదో ఒక విధంగా మా పరిస్థితిని ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఈ ప్లాట్లు కొన్నోళ్ళు ఇంకా 40-50 మంది దాకా ఉన్నారయ్యా. ప్రతిరోజు అందరూ అన్ని దిక్కులకు రాలేకపోతున్నారు. కొంతమంది రాగలుగుతున్నాము, అందరూ రాలేకపోతున్నారు. వ్యవసాయ భూమిని 2022లో నేను పోయినప్పుడు రాళ్ళన్నీ పెరికేసి వాళ్ళు దున్నుకుంటున్నారు. ఆ టైంలో నేను పోయాను. నేను మా బ్యాంక్ మేనేజరు అందరం పోతే మీకు ఈడేం లేదు, మీరు రావడానికి లేదు, శ్రీనివాసరావుని తీసుకొని రండి, అప్పుడు చూస్తాం మీ సంగతి అని చెప్తున్నాం. మేము ఏందయ్యా, మాకు రిజిస్ట్రేషన్ పత్రాలు కరెక్ట్గా ఉన్నాయి కదా, మాకు దీని మీదనే మార్టిగేజ్ లోన్ ఇచ్చారు, మీరేంది అడ్డం చెప్తున్నారంటే, మీరేం చేసుకుంటారు చేసుకోపోడా, ఎక్కువ తక్కువ మాట్లాడితే మెడకాయ మీద తలకాయలు ఉండవా అని చెప్పి పొట్లూరు రావణయ్య నన్నే హెచ్చరించాడు. ఆ ఊరికి పోతే జిల్లా కలెక్టర్ గారిని కలిసాము, ఎస్పీని కూడా కలిసాము, ఆయన కూడా పంపించాడు. కానీ కింద స్థాయి అధికారులు మా మాట వినడం లేదు.